99 టీవీ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత కొన్నాళ్ళుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. ఎప్పుడైతే కవిత అమెరికా పర్యటన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అందరూ ఎంపీలతో పాటు అందరూ కూడా ఆమెను కొంత మరి ఆమెతో ఎడమకం పడమకంగా ఉన్నారు. సో మొత్తానికి ఆమె చేసిన ఆ సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో దాంతో కవిత మరి ఆమె కొత్త పార్టీ పెడుతుందనే ప్రచారం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఇక ఆమె తెలంగాణ జాగృతితో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీతో పాటు మరి సమాంతరంగా కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఇక కవిత ఒంటరి పోరు తథ్యమని స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇవాళ మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక తన చిన్న కుమారుడు ఆర్య విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్తున్న క్రమంలో మరి కొడుకును తీసుకొని కవిత కన్న తండ్రి కేసీఆర్ వద్దకు ఫామ్ హౌస్కు వెళ్ళడం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా ఉన్న ఏదైతే కవితను కేసీఆర్ దగ్గరికి రానివ్వట్లేదని కావచ్చు, తర్వాత కేసీఆర్ కవితను పట్టించుకోవట్లేదని చెప్పి జరుగుతున్న ప్రచారానికైతే ఈరోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. సో తన కొడుకు ఆర్యతో కలిసి కవిత కన్న తండ్రి వద్దకు వెళ్ళడం కావచ్చు, సో ఫామ్ హౌస్లో కలవడం కావచ్చు, సుమారు 57 నిమిషాలు మరి కన్న తండ్రితో కవిత భేటీ కావడం కావచ్చు, తర్వాత మనవడి విద్యాభ్యాసం విషయంలో ఆశీర్వాదం తీసుకోవడం కావచ్చు, అదే క్రమంలో తల్లి శోభమ్మ కావచ్చు, తండ్రి కేసీఆర్ కూడా మనవడు ఆర్యను కూడా ఆశీర్వదించినట్టు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో కన్న కూతురు కవితతో కన్న తండ్రి కేసీఆర్ భేటీ కావడం అయితే తెలంగాణ బీఆర్ఎస్లో ఇప్పటికే మరి కవితను పక్కకు పెట్టారు. కవిత విషయంలో కేసీఆర్ పట్టించుకోరు, ఆమె సొంత పార్టీ పెడుతోంది. అలాగే తెలంగాణ జాగృతితో మరి ఆమె కార్యకలాపాలు చేసుకుంటున్నారు సపరేట్గా. ఇక బీఆర్ఎస్కు ఆమెకు బంధం తెగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో మరి ఒకసారి అయితే కేసీఆర్ వీటన్నిటి కూడా చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. మనవడు ఆర్య విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్తున్న క్రమంలో కన్న కూతురు కవితతో కలిసి వచ్చిన మనవన్ని ఆశీర్వదించారు. కూతురు అలాగే మనవడితో పాటు మరి 57 నిమిషాలు ఇటు అమ్మమ్మ కావచ్చు, తర్వాత తాత కేసీఆర్ ఇద్దరు కూడా మరి వాళ్ళతో భేటీ అయ్యారు. సో 57 నిమిషాల భేటీలో అనేక కీలక అంశాలపై కూడా చర్చ జరిగినట్టు స్పష్టమవుతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే అదే సమయంలో ఫామ్ హౌస్లో మరి ఇక హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్తో పాటు జగదీష్ రెడ్డి, అలాగే మాజీ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్ వీళ్ళందరూ కూడా కేసీఆర్ను కలిసేందుకు వెళ్ళడం, మరి రెండు సన్నివేశాలు కూడా ఒకేసారి జరగడం అయితే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో గత కొన్నాళ్ళుగా ఏదైతే కవిత మరి ఇక బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతుందని జరుగుతున్న ప్రచారానికైతే మరి ఇప్పటికే ఈ సస్పెన్స్కి అయితే కేసీఆర్ అయితే చెక్ పెట్టారో అందులో ఎలాంటి సందేహం లేదు. అదే క్రమంలో మరి అక్కడే ఫామ్ హౌస్లో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, రానున్న మరి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, మొత్తానికి కేసీఆర్ ఎవరైతే మరి కొడుకు కేటీఆర్ కావచ్చు, అలాగే అల్లుడు హరీష్ రావు కావచ్చు, తర్వాత మరి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇక మరి కరీంనగర్ మాజీ ఎంపీగా ఉన్న వినోద్ కుమార్తో కూడా మరి సమావేశం అవుతున్న సందర్భంలోనే కవిత ఫామ్ హౌస్కి వెళ్ళడం. సో ఆ సమావేశం నుంచి మరి కేసీఆర్ బయటకు వచ్చి మనవన్ని అలాగే కూతుర్ని కలుసుకొని ఆ అంశంలో మరి ఒక గంట సేపు వాళ్ళతో చర్చించడం కావచ్చు. మొత్తానికి కవిత తన కుమారుడితో పాటు తాత ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తున్న క్రమంలో మరి ఇది ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న ఏదైతే కవిత కేసీఆర్ను కలవట్లేదు, కవితను కేసీఆర్ దూరం పెట్టారు, వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది, సో విభేదాలు ఉన్నాయి. సో ఇక కవితను ఎప్పుడు కూడా కేసీఆర్ పట్టించుకోవడానికి జరుగుతున్న ప్రచారానికైతే తెరపడినట్టే అని చెప్పుకోవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో ఫామ్ హౌస్లో మరి అన్న కేటీఆర్ ఉండడం కావచ్చు, బావ హరీష్ రావు ఉండడం కావచ్చు, ఇంకొక అన్న సంతోష్ అన్న కూడా ఉండడం కావచ్చు. మొత్తానికి ఇక ఎవరైతే మరి మొన్న నల్గొండకు సంబంధించి లిల్లీ ఫుడ్ నాయకుడు అని చెప్పి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్లో జగదీష్ రెడ్డి కూడా అక్కడే ఉండడం కావచ్చు, ఇక మరి మొత్తానికి కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉండడం కావచ్చు, పార్టీలోని కీలక నేతలంతా కూడా కేసీఆర్తో భేటీ అయిన సందర్భంలో కవిత అక్కడికి వెళ్ళడం కావచ్చు, తన కొడుకుతో వెళ్ళిన క్రమంలో మరి ఖచ్చితంగా తాత ఆశీస్సులు తీసుకోవడానికి మరి అమ్మమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి ఆర్య విషయంలో మరి ఒక గంట టైం కేటాయించడం కావచ్చు, మరి కన్న కూతురు కవితతో కావచ్చు, అలాగే మనవడు ఆర్యతో మరి కేసీఆర్తో పాటు శోభమ్మ కూడా సమావేశమైనట్టు మరి విశ్వసనీయమైన సమాచారం అందుతోంది. సో దీంతో ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న ఏదైతే సస్పెన్స్ ఉందో ఆ సస్పెన్స్కు తెరపడినట్టే భావించవచ్చు. సో మొత్తానికి కవిత ఇష్యూలో ఇప్పటి వరకు కొనసాగుతున్న సస్పెన్స్ అయితే మరి వీడిపోయింది. దీంతో ఇక ఆమె
మరొకసారి కూడా బీఆర్ఎస్లోనే కొనసాగే అవకాశం ఉందని కూడా స్పష్టమవుతుంది. అధినేత కేసీఆర్ అయితే మరి గత కొంతకాలంగా కవిత ఇష్యూలో దూరం పెట్టాడని కానీ, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆమె విడిపోయిందని కానీ, తర్వాత సొంత కుంపటి పెట్టుకుంటుందని జరుగుతున్న ప్రచారం కావచ్చు, తెలంగాణ జాగృతితో ఆమె కూడా చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు. సో ఇక కన్న కూతురును కేసీఆర్ దగ్గరికి రానియడానికి జరిగిన ప్రచారానికైతే ఈరోజుతో చెక్ పడ్డట్టని భావించవచ్చు. ఒక 15 రోజుల పాటు ఆమె అమెరికా వెళ్తున్నారు. చిన్న కొడుకు ఆర్య విద్యాభ్యాసం కోసం అమెరికాలోని యూనివర్సిటీలో మరి గ్రాడ్యుయేషన్లో జాయిన్ చేయించడానికి ఆమె వెళ్తున్నారు. ఒక 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో కవిత మరి కన్నతండ్రి కేసీఆర్ని కావచ్చు, కన్నతల్లి శోభమ్మను కావచ్చు, తన కొడుకు ఆర్యతో కలిసి మరి ఒక గంట సేపు సమావేశం అయితే ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికైతే ఈ సస్పెన్స్ అయితే విడిపోయిందని మనం భావించవచ్చు.